హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మందికి నాకు కాల్ చేసి అడుగుతున్నారు, పెరాలసిస్ కి ఏదైనా చిట్కా ఉంటే కానీ లేదా మెడిసిన్ గురించి కానీ చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. పెరాలసిస్ కి దాదాపుగా చాలా రకాల చిట్కాలు పెద్దగా ప్రభావం చూపవండి, ఎందుకంటే పెరాలసిస్ అనేది చాలా క్రిటికల్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పెరాలసిస్ వచ్చిన వారికి కొన్ని రకాలైనటువంటి ఔషధాల ద్వారా త్వరగా క్యూర్ అయ్యే విధంగా మనం చేసుకోవచ్చు. ఆ ఔషధాలు ఏంటి, వాటిని ఎలా ఉపయోగించాలన్న గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. అయితే పెరాలసిస్ యొక్క పర్సంటేజ్ అంటే ఎక్కువ వచ్చిందా లేదా తక్కువ వచ్చిందా, పూర్తిగా వచ్చిందా అంటే వన్ సైడ్ వచ్చిందా లేదా ఓన్లీ మూతి వంకరలే అవుతున్నాయా, లేదా వన్ హ్యాండ్ కా లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా లేదా టోటల్ గా మొత్తానికే పెరాలసిస్ వచ్చిందా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీని ద్వారా ఆయుర్వేదంలో కొన్ని రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయండి. వీటిని కనుక క్రమం తప్పకుండా మనం ఉపయోగించినట్లయితే తప్పకుండా ఈ పెరాలసిస్ నుంచి మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ నార్మల్ గా వదలడానికి అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే కొంత సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది, ఎందుకంటే ఇది త్వరగా క్యూర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉండదు, చాలా టైం పడుతుంది. ఓకేనా. ఈ పక్షవాతాన్ని తగ్గించడానికి కొన్ని రకాలైనటువంటి ఔషధాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది ఏకాంగ వీరరసం. ఏకాంగ వీరరసం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి వాత గజాంకుశము అనే మాత్రలు కూడా లభిస్తాయి. ఇవి ఉదయం ఒకటి రాత్రి ఒకటి అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి. బృహత్ చింతామణి, అదేవిధంగా త్రైలోక్య చింతామణి, ఇవి కూడా ఈ పెరాలసిస్ ని క్యూర్ చేయడానికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. బట్ త్రైలోక్య చింతామణి అనేది కొంచెం గోల్డ్ కాంబినేషన్ లో వస్తుంది, అది కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఫలితం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత యోగరాజ గుగ్గులు గోల్డ్ అని దొరుకుతుందండి. ఈ యోగరాజ గుగ్గులు కూడా కంటిన్యూగా వాడడం వల్ల మంచి ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఈ విధంగా వీటిని వాడుకుంటూ అదేవిధంగా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ లేదా వాకింగ్ లాంటివి నడిపిస్తూ వీలైతే శరీరానికి మంచి మర్దన మసాజెస్ తోటి మర్దన చేయిస్తూ ఉండాలి. ఒకవేళ మీకు దొరికితే పంది నెయ్యి అనేది పక్షవాతం వచ్చిన వాళ్ళకు ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పొచ్చండి. కొంచెం స్మెల్ వస్తుందని చాలా మంది ఇబ్బంది పడతారు, కానీ పంది నెయ్యితో రోజుకు ఒకసారి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేసినట్లయితే త్వరగా నరాలు పునర్జీవితం పొంది బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఈ వాతతత్వం అంటే ఈ పక్షవాతం నుంచి త్వరగా బయటపడడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది దొరికితే కనుక మీరు తప్పకుండా ఉపయోగించండి. ఒకవేళ ఇవన్నీ వాడినా కూడా సమస్య తీవ్రంగా ఉంది అని అంటే దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కొన్ని పౌడర్లు బస్వాలతో తయారు చేసే యశోద బస్వాలు అని ఇలాంటి కొన్ని రకాల బస్వాలు ఉంటాయి. సో ఇలాంటి ప్రబల బస్వాలు, కొన్ని ఉగ్రరూపం కలిగినటువంటి బస్వాలు, స్వర్ణ బస్వాలు, ఇలాంటి కొన్ని బస్వాలు ఉంటాయి. ఈ బస్వాలతో తయారు చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి మూలికలతోటి తయారు చేసినటువంటి కాంబినేషన్ లో వచ్చినటువంటి కొన్ని చూర్ణాలు ఉంటాయి, మాత్రలు ఉంటాయి. అదేవిధంగా ఈ ఆయిల్స్, వీటన్నిటిని కూడా కంటిన్యూగా ఒక క్రమ పద్ధతిగా వాడుతూ కొంచెం ఫుడ్ కూడా చెప్తాం తినకూడని, అవి ఫాలో అయినట్లయితే తప్పకుండా ఈ పక్షవాతం నుంచి బయటపడి కొద్దిగా మళ్ళీ నార్మల్ గా వాడడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ఓకే, అయినా కూడా ఇబ్బందిగా ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వైద్యం ఛానల్ మొదటి నుంచి అందిస్తుందండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.